అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండములో ఏమున్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఒక పాడి పడిన తర్వాత. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగణము మార్చి. యెషూవ నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగణము మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. జుంటెత్తేనే దారల కన్నా యెషూవ నామమే మధురం, యెషూవ సన్నిధినే మరువజాలను. జుంటెత్తేనే దారల కన్నా యేసు నామమే మధురం, మెస్సయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా యెషూవనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా. జుంటెత్తేనే దారల కన్నా యెషూవ నామమే మధురం, మెస్సయ్య సన్నిధినే మరువజాలను. నిర్గమకాండములో అసలు నిర్గమకాండం అంటే హిబ్రూలో ఎల్లే హోషెమౌత్ అంటే అంటే ఇవే పేరులు అనే భావం. దీనినే గ్రీకు భాషలో ఎక్సోడస్, దీనిని ఇంగ్లీష్ భాషలో కూడా ఎక్సోడస్గానే రాశారు. దీని భావం వెడలిపోవుట, నిష్క్రమించుట, బయటకు వెళ్ళుట. ఈ రెండు మాటలకి మనకు వ్యత్యాసం ఎంత ఉన్నదో చూడండి. ఇవే పేరులు అనే మాటకు మరి పరిశుద్ధ ఆవరణము, పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ మందిరము ఇవన్నీ కూడా పేరులు తెలియచేస్తూ వస్తూ ఉన్న గ్రంథంగా హిబ్రూ భాషలో అర్థం వచ్చేటట్లుగా ఉన్నది. కానీ గ్రీకు భాషలోకి వచ్చేలకే శరీరకపరమైనటువంటి ఐగుప్తీయులు కఠిన బానిసత్వం నుంచి విడిపించటం గురించి మరి తెలియజేస్తున్నటువంటి సందర్భంగా మనకు ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. వెడలిపోవుట, నిష్క్రమించుట, బయటకు వెళ్ళుట, లేదంటే బయలుదేరి అని మనకు ఈ నిర్గమకాండము అని ఈ అర్థాలు వచ్చేటట్లుగా ఉన్నాయన్నమాట. ఇజ్రాయేలీలు ఐగుప్తు కఠిన బానిసత్వం నుండి విడిపించి మార్గములలో వారి ఎడల అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవుడు ఆయన కనపరుచుకుంటూ వారికి ఆయన మహిమ ప్రభావం వారికి తెలియజేస్తూ మరి ఆయన యందు భయభక్తులు గల వారిగా వారు జీవించాలని తనను తాను కనపరుచుకుంటూ వారి ఎడల అనేక కార్యాలు, అద్భుత కార్యాలు చేసినట్లుగా మనము ఈ అధ్యాయము చర్చిస్తూ ఉన్నది. ఈ నిర్గమకాండం చర్చిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఐగుప్తు నుంచి విడిపించి వాగ్దాన దేశమైన కానాను దేశమునకు వచ్చి అక్కడ మందిరమును, ఆవరణములను, ఉపకరణములను ప్రతి ఒక్కటి అక్కడ హషెం వారి, యాహ్వే వారి ప్రణాళిక ప్రకారముగా బెసలేలు వారిని ఏర్పాటు చేసుకొని మిగతా పని అంతటిని మరి జరిగించినట్లుగా మనము ఈ అధ్యాయం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం.
ఈ అధ్యాయము నిర్గమకాండము క్రీస్తు పూర్వం 1875 నుంచి 400 క్రీస్తు పూర్వం 431 సంవత్సర కాలంలో జరిగినట్లుగా మరి చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మొత్తముగా నిర్గమకాండము అంటే వెడలిపోవుట, బయలుదేరుట, నిష్క్రమించుట. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క విధి విధానాలను తెలియజేసేగా ఈ గ్రంథం ఉందని, మరి ఈ గ్రంథము చదివి మనము నేర్చుకున్నటువంటి విషయాలలో మన హృదయం ముందు భద్రపరుచుకొని తగు రీతిగా హషేం వారికి, యాహ్వే వారికి ప్రీతికరమైన జీవితం జీవించలాగున తండ్రి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.